హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు. గుత్తి వంకాయ మసాలా కర్రీని కుక్కర్లో చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలండి ఇది చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గుత్తి వంకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 చీలికలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి రెడీగా పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి ఒక యాలక, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 2-3 లవంగాలు వేసుకున్నాను. మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. దానిలోకి ఒక గుప్పెడు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకొని బాగా దూరగా వేగనివ్వాలి. ఎర్రగా వేగే వరకు వేగిన తర్వాత ఇప్పుడు దానిలోకి 1 స్పూను గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. వేసుకొని వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకొని దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి కర్రీకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక బిర్యానీ ఆకు వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు తరిగి వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని దానిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దానిలోకి ఒక 2 టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుని ఈ టమాటాలు పూర్తిగా మగ్గే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఈ చల్లాడిన మసాలా దినుసులు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. మీరు ఘాటుని బట్టి చూసి వేసుకోండి. టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసేసుకుని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ మిక్సీ పట్టుకున్న పొడి మొత్తాన్ని కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని వంకాయల్లో కూడా ఈ పొడిని కూర్చుకున్న తర్వాత మిగిలిన పొడిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు, మిగిలిన పొడి మొత్తం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దానిలోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొద్దిగా ఉప్పు తగ్గిందండి, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని ఒకే ఒక్క విజిల్ రానివ్వాలండి. ఎక్కువ విజిల్స్ వస్తే వంకాయ చిదురైపోతుంది. కరెక్ట్గా ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ తగ్గిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నాము అంటే టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ కుక్కర్లో చాలా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.